విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన అంశాలు ఇవి. ముందుగా మీకు ప్యానల్ ఉన్న మిత్రులకి డబుల్9 ప్రేక్షకులందరూ నమస్కారం అండి. నమస్తే. విజయసాయి రెడ్డి గారు అసలు అండర్కేకినేజ్ పార్టీ గురించి వీళ్ళు ఎందుకు ఇంత భయపడుతున్నారో నాకు అర్థం అవట్లేదు. ఇప్పుడు అండర్కేకినేజ్ పార్టీ అన్నారు, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు అన్నారు, అతనికి పోరాట పట్టం లేదంటే వీళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఒక పక్క నుంచి. మరి ఒక అండర్కేకినేజ్ పార్టీ గురించి ఎక్కడా నెగ్గినట్టు వ్యక్తిని గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ పార్టీని వదిలేయచ్చు కదా. రికగ్నైజేషన్ గురించి మీరెందుకు తెలియజేస్తున్నారు? ఇప్పుడు ఆ పార్టీ రికగ్నైజేషన్ కోసం మీరేం తెలియజేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ కలిసి ప్రతి పౌరుడిగా ఉంది, నేను కూడా వెళ్ళి కలుస్తా. ఏంటి నా ఓటు తీసారని చెప్తాం. నిలబడుతున్న మీ దగ్గర రూల్ ఏముందా? చట్టం అని పెట్టారు మీరు ఏమన్నా? వైసీపీ వాళ్ళు అని తీసారా? రాజ్యాంగంలో హక్కులు పూర్తిగా వాడుకుంటానికి ప్రతి పౌరుడికి అవకాశం ఉంది వర్మ గారు. అది విజయసాయి రెడ్డి గారు తెలియదేమో ఆ విషయం చెప్పండి. ఒక ఎంపీలే కలవాలి లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళే కలవాలనుకుంటే తప్పు. అది ప్రతి వ్యక్తికి కూడా ఎలక్షన్ కమిషన్ కలిసి మన యొక్క ఇబ్బందుల్ని మనం చెప్పొచ్చు. ఇవాళ మీరు చూసే ఉంటారు, ఓటు పోతే ఆ ఓటు మీద మనం ఎంత హక్కు ఉందని సినిమాలో చూపించారు మన అట్లీ గారు. అది కూడా మరి వీళ్ళు తెలుసుకుని మాట్లాడాల. అంతేగాని రికగ్నైజ్డ్ పార్టీ కలవాలి, పవన్ కళ్యాణ్ కలవకూడదు, మేమే పుడింగులు మేమే కలవాలి అనే ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. మీరు అంత సాహసవంతులు ఇదైతే గ్లాస్ సింబల్ ఎక్కడొస్తే మీకేంటి? మీ ఫ్యాన్ ఎక్కడ తిప్పుకోవాలని తిప్పుకోండి. మీ గ్లాస్ సింబల్ ఎక్కడొస్తాయండి? మీకు అంత భయం లేదు కదా, మీరే గెలుస్తారు కదా. మీకే 175 కదా మీరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? పవన్ కళ్యాణ్ గారు మీ గురించి అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్ చేయలేదే. ఇక్కడ జరిగే అవినీతి కానీ, ఇక్కడ జరిగే అన్యాయం కానీ, ఇక్కడ జరిగేటువంటి దొంగ ఓట్లు జాయిన్ చేయడంలో కానీ అలాంటివి ఏమైనా ఉంటే మీరు దాని నుంచి మీరు కాపాడాలి. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కాపాడాలి. ఇక్కడ ప్రభుత్వం అధికారులే మీకు మొత్తం అంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు. ఏంటి రాజకీయ ఏజెన్సీలా ఉంది, ఇది వైఎస్ఆర్ ఏజెన్సీలాగా ఉంది తప్ప ప్రజాస్వామ్యంలో ఎక్కడ నడవట్లేదు అనేది తెలియజేయడానికి వెళ్తాం. అలాగే మీరు కూడా చెప్పండి, మేము కూడా ఏమైనా చేసి ఉంటే, మేము కూడా తప్పులు చేసి ఉంటే మీరు కూడా చెప్పచ్చు తప్పకుండా. అందుకని పర్సనల్ గా మాట్లాడటం, లేకపోతే ఎక్కడా నెగ్గలేదు అంటాం. నెగ్గలేకపోతే రాజకీయాలు పోటీ చేయొద్దని రాజ్యాంగం చెప్పిందా మీకు ఏమన్నా? లేకపోతే ఈ గ్లాస్ సింబల్ అన్ని చోట్ల పోటీ చేయాలి చేయకూడదని అని ఉందా? మీ దగ్గర ఏమైనా ఉందా? వ్యతిరేకమని చెప్తున్నారు కదా. సాక్షి ఉంటే రూల్ ఉంటే చెప్పండి. అది కూడా అంతేగాని తెలుసుకుంటాం మేము కూడా, మాకు తెలియదు కదా. మీకులాగా మేము ఏంటంటే ఆడిటింగ్ చేసి దొంగ ఆడిటింగ్ చేసి డబ్బు సంపాదించి జైలుకి వెళ్ళడం కాదు. ఎందుకంటే మేము క్లియర్ గా ఉన్న వ్యక్తులు కాబట్టి మేము రెండు దాంట్లో ఆలోచించాం. ఇప్పుడు ఆమె ట్రోల్ చేశారని మేము చేయాల్సిన అవసరం వరం గారు. ఎందుకంటే మాకున్న హక్కుని మేము వినియోగించుకుంటాం. ఇప్పుడు వాళ్ళు ఏదైనా దుర్మార్గం చేస్తే దాంట్లో మా ఓట్లు తీస్తారు, ఓట్లు జాయిన్ చేస్తారు చెప్తాం. దానికి మీకేంటి ఒక గుర్తింపు లేని పార్టీ అంటే మీ పార్టీ ఎక్కడి నుంచి వచ్చిందండి గుర్తింపు? ఆ పార్టీ ఎవరిదే? మొన్న ఒక అతను అన్నాడు ఈ పార్టీ మాది, మా పార్టీ వాళ్ళ తీసుకొని కోర్టులకు వెళ్ళారు. అది మీ పార్టీ? అది చెప్పండి, దానికి ఆన్సర్ చెప్పండి. అది నిజం కదా వరం గారు? నిజమేనండి అదే? లేదా నేను చెప్తున్నానా? వైఎస్ఆర్ పార్టీ ఎవరిదండి? ఫౌండర్ ఎవరు? అది వెంకటరెడ్డి గారు టర్న్ వచ్చినట్టు ఆయన చెప్తారులేండి. అది కాదండి, అవి మానేసి ఏదో ఎవరో పార్టీలో మేము ప్రచారం చేస్తాడు. జనసేన పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, దానికి ఒక అధినేత ఉన్నాడు, దానికి పవన్ కళ్యాణ్ మా పార్టీ ప్రెసిడెంట్. ఆయనకి వెళ్ళి రైట్ ఉంది, ఆయన మాట్లాడే రైట్ ఆయనకు ఉంది. లేదంటే వాళ్ళే చెప్తారు నువ్వు పని చూసుకొని అయినా ఏదైనా ఉంటే గుర్తింపు పొందిన పార్టీలు రావాలని. నువ్వేమి చెప్తావు? నువ్వు నీకేంటి సంబంధం? నువ్వు భయపడలేదు కదా. నువ్వు జనసేన పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ కానీ మాకు పోటీ కాదు, బీజేపీ కానీ ఎంతమంది కలిసి వచ్చినా మీరేం పేకలేరని చెప్తున్నారు. అలాంటప్పుడు మీకెందుకు? ఇప్పుడు ఇలా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్కి ఏం రైట్ ఉంది వెళ్ళాడు, ఏం రైట్ ఉందని వాళ్ళు రానిచ్చారు. రైట్ పార్టీ ఎవరు చేయాలి? ఎవరు చేసి పని వాళ్ళు చేయాలి. కుక్క చేసి పని కుక్క చేయాలి, గాడి చేసి పని గాడి చేయాలి. కొన్ని సందర్భాల్లో గాడి తల్లు తగులుతూ ఉంటాయి. కాబట్టి అది ఆలోచించాలి వరం గారు మాట్లాడినప్పుడు. ఇప్పుడు మీ గుర్తింపు లేని పార్టీ గురించో, లేకపోతే అసలు మనుగడ రాజకీయ మనుగడ లేని వ్యక్తి గురించో, లేకపోతే